వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష కుమార్. విదేశాల్లో సెటిల్ అవ్వాలి, చదవాలి అని చాలా మంది కల. కానీ దానికి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలి, ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో మీకున్న బెస్ట్ ఆప్షన్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్. అండ్ దానికి సంబంధించి మన డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ ఎక్స్పర్ట్ భార్గవి గారు. వారితో మాట్లాడదు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ చూసినా ఎక్సెల్లా పేరే వినిపిస్తూ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పెషాలిటీ ఏంటి, మీ సక్సెస్ వెనుకున్న రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మంది మనకి డైరెక్ట్ కాల్ చేసినప్పుడు కూడా ఎట్లా ట్రస్ట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ వస్తూ ఉంటది మనకి డైరెక్ట్ బ్రాంచ్ కి వచ్చినప్పుడు అయినా. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మినిమం అన్నమాట ఇది రైజ్ అవుతున్న క్వశ్చన్. సో ఇక్కడ నేనేం చెప్తానంటే మోర్ దాన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీ ఎక్సెల్. సో దీని మెయిన్ మోటో ఏంటి అంటే ఎవరికైతే లైక్ ప్లానింగ్ ఉన్నా గానీ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది చాలా మందికి థాట్ అనేది ఉండదు. అవును. సో ఆ ఫియర్ వల్ల ఆగిపోతూ ఉంటారు చాలా మంది. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి ఎక్కడికక్కడ ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ అని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో అట్లా ఎక్సెల్ లా ప్రొవైడ్ చేసే ఈవెంట్స్ కి కనుక అటెండ్ అయినట్లయితే మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో ఇట్లా ఎప్పటికప్పుడు మీ లైక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాము. సో మీరు డైరెక్ట్ బ్రాంచెస్కి అయినా రావచ్చు, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్ కాల్ చేసినా కానీ పర్టికులర్ కౌన్సిలర్ని మీరు అనుకుంటున్న కంట్రీ ఏదైతే ఉంటుందో అట్లా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అవుతాయి త్రూ మీరు ఎక్సెల్ త్రూ కనుక ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే. మెయిన్ ఎక్సెల్ సర్వీసెస్ ఏంటి? ఇక్కడ వచ్చేసి మెయిన్ గా స్టడీ వీసాస్ చేస్తామండి. లైక్ మాల్టా కావచ్చు, కెనడా, యుఎస్, యూకే. సో ప్రతి కంట్రీకి స్టూడెంట్ వీసాస్ అయితే చేస్తాము. అండ్ ఇమిగ్రేషన్ వచ్చేసి కెనడా అండ్ ఆస్ట్రేలియా, జర్మనీ చేస్తాము. అండ్ మెయిన్లీ ఈ రెండే మాత్రమే కాదు, విజిట్ వీసాస్, టూరిస్ట్ వీసాస్ అండ్ డిపెండెంట్ వీసాస్ అని ఉంటాయి. సో ప్రతిదీ కూడా మన దగ్గర సర్వీసెస్ అనేవి దొరుకుతాయి. సో ఓన్లీ ఈ వీసాస్ మాత్రమే కాదు, మన దగ్గర ఐఎల్స్ ట్రైనింగ్ కూడా సపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది ఈ మధ్య కాలంలో కెనడానే ప్రిఫర్ చేస్తున్నారు కదా. అసలు వై కెనడా, ఎందుకు అంత స్పెషల్? మెయిన్ గా ఇప్పుడు నేను వచ్చేసి ఇమిగ్రేషన్ ప్రాసెస్ కి, సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే కెనడాకి బెటర్ ఉంది. సో క్లయింట్ ప్లాన్ చేస్తున్న కంట్రీ ఏది అని కాకుండా అటు సైడ్ నుండి మనకి ఏది త్వరగా అవుతుంది ప్రాసెస్ అనేది కూడా ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు డైరెక్ట్ గా మాకు కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎట్లా ఉంది, ఏ కంట్రీకి సెట్ అవుతుంది అనేది ఇనిషియల్ గా చెకింగ్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అంటాము. సో వన్స్ ఇది చెక్ చేస్తే ఏంటి అంటే మీ ప్రొఫైల్ గురించి ఎంత పాయింట్స్ మీట్ అవుతున్నారు. సో 67 పాయింట్స్ మీట్ అయితే కెనడా పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు, పర్మనెంట్ రెసిడెన్సీ. లేదు 65 కనుక పాయింట్స్ మీట్ అయితే ఆస్ట్రేలియా పిఆర్ అని ఉంటుంది. సో రెండింటికి సపరేట్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. సో మీరు దేనికి సెట్ అవుతుంది అనేది మనకి ఈజీగా ఫస్ట్ స్టేజ్ లోనే తెలుసుకోవచ్చు. సో మెయిన్ గా ఎక్సెల్ ఏ కంట్రీస్ ప్రిఫర్ చేస్తున్నారు? పిఆర్ డైరెక్ట్ గా ఇస్తున్న కంట్రీస్ కెనడా, ఆస్ట్రేలియా ఉంటుంది. అండ్ జర్మనీ వచ్చేసి జాబ్ సీకర్ వీసా, అది సపరేట్ వీసా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిఆర్ వీసా కెనడా అండ్ ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే కెనడాకి మనకి నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో క్లయింట్ ప్లాన్ చేసేదానికంటే మనకి త్వరగా ఏదవుతుంది ప్రాసెస్. ఇప్పుడు కెనడా తీసుకోండి, మీకు ఆఫ్టర్ సిటిజన్షిప్ మీరు అదర్ కంట్రీస్ కూడా ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో మీరు ఏదైనా ప్లాన్ లో ఉన్నా కానీ ఫస్ట్ మేము చెప్పేది ఏంటి అంటే ప్రొఫైల్ ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏ కంట్రీకి అనేది ఇనిషియల్ స్టేజ్ లోనే తెలుసుకోవచ్చు. ఓకే, ఈ ప్రొఫైల్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, కొంచెం బ్రీఫ్ గా చెప్తారా? షూర్ అండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనకి ఎలిజిబిలిటీ అనేది తెలుస్తుంది. అసలు పర్టికులర్ గా 45 ఏజ్ వరకు మనం కెనడాకి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం డిగ్రీ చదివి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పిఆర్ కి ఎలిజిబుల్. సో అట్లాగా ఈ వాల్యుయేషన్ లో ఏజ్ కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీకున్న క్వాలిఫికేషన్ కి ఎన్ని పాయింట్స్, అసలు మీరు చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ ప్రొఫైల్ అంతా చెక్ చేసి అసలు ఐఎల్స్ లో మీరు ఎంత తెచ్చుకుంటే మీ ప్రొఫైల్ కి సెట్ అవుతుంది, ఇప్పటి వరకు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది అసలు కెనడాలో ఎంత డిమాండ్ ఉంది. సో ఇదంతా మీకు పర్టికులర్ గా ప్రొఫైల్ అనేది వస్తుంది. సో అందుకు ఇవాల్యుయేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వన్స్ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు పిఆర్ కి. జనరల్ గా ఈ ఎఫ్ఎస్డబ్ల్యూ అండ్ పిఎన్పి గురించి చెప్తూ ఉంటారు కదా, అసలు అది ఏంటి, దానికి డిఫరెన్సెస్ ఏంటి? ఇదేంటి అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని ఉంటుంది ఫస్ట్. అందులో పార్ట్స్ అనమాట ఇవి, లైక్ ప్రోగ్రామ్స్. ఎఫ్ఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్ నుండి ఇన్విటేషన్ రావడం అండ్ పిఎన్పి ప్రోగ్రామ్ నుండి ఇన్విటేషన్ రావడం అని ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్లీ ఎఫ్ఎస్డబ్ల్యూ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ అని అంటాం. ఇక్కడ నుండి మీకు ఇన్విటేషన్ రావాలి అంటే క్లయింట్ అనేవాళ్ళు పర్టికులర్గా ఐఎల్స్ లో కొంచెం ఎక్కువ స్కోర్ ఇవ్వాలి. లైక్ 8,777, లిజనింగ్ 8, రెస్ట్ 3 modules 777 ఇవ్వాలి. సో అట్లా లేదు, ఎంత ట్రై చేసినా మనకి కొంచెం తగ్గుతున్నాయి పాయింట్స్ అనుకుంటే పిఎన్పి ఉంటుంది, ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్ అని అంటాం. ఇక్కడ నుండి ఇన్విటేషన్ వస్తుంది. సో ప్రోగ్రామ్ ఏదైనా కానీ మనకైతే ఫస్ట్ ఇన్విటేషన్ వస్తుంది కదా. సో మన డ్రీమ్ ఫ్లై అవ్వడం. సో అట్లాగా నేను లేదు ఎఫ్ఎస్డబ్ల్యూ నుండే వెళ్తాను అని పట్టుకోకుండా
ఎక్కడ నుండైనా మనకి ఇన్విటేషన్ వస్తే అక్కడికి మన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసుకుంటాం. ఫైనల్లీ పిఆర్ అనేది వస్తుంది. సో ప్రోగ్రామ్ ఏదైనా కానీ మనకి కెనడా నుండి వస్తున్న బెనిఫిట్స్ అనేవి అది FSW అయినా PNP అయినా కెనడా ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు బెనిఫిట్స్ అన్నారు కదా, అసలు ఏం బెనిఫిట్స్ ఉంటాయి? కెనడా పిఆర్ త్రూ వెళ్తే ఏంటి అంటే ఇప్పుడు ప్రైమరీ పర్సన్ చేసినంత ఈక్వల్ గా డిపెండెంట్ వెళ్తారు కదా, వాళ్ళు కూడా జాబ్ చేసుకోవటానికి ఉంటుంది. అదే మీరు అదర్ వీసా ఏదైనా వేసుకుంటే డిపెండెంట్ వర్క్ చేయాలి అంటే డిఫరెంట్ వీసా ఉంటుంది. సో అది కెనడా పిఆర్ కి అయితే అట్లా ఉండదు. సేమ్ ఒక ఈ పిఆర్ తోనే డిపెండెంట్ అండ్ ప్రైమరీ పర్సన్ ఈక్వల్ గా జాబ్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ కి ఏంటి అంటే +2 లైక్ 18 years వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. అండ్ ఇంకా ఏంటి అంటే 5 years టోటల్ వ్యాలిడిటీ వీసా. మీరు 3 years స్టే ఉన్నట్లయితే పర్మనెంట్ సిటిజన్షిప్ వస్తుంది. ఏంటి సిటిజన్షిప్ వల్ల యూజ్ అంటే మీరు 94 countries వరకు ట్రావెల్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. సో ఇట్లా చూసుకుంటే మీకు సోషల్ బెనిఫిట్స్ సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట పిఆర్ త్రూ వెళ్తే. సో జనరల్ గా బయట చాలా మటుకు చెప్తుంటారు IELTS అవసరం లేదు అని. నిజంగానే అవసరం లేదా, ఖచ్చితంగా కావాల్సిందే? IELTS మ్యాండేటరీ. ఓకే. ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, అది IELTS కావచ్చు ఆర్ ఇప్పుడు కొత్తగా PTE అని కూడా వచ్చింది. సో ఈ రెండిట్లో మీరు ఏది ఇచ్చినా గానీ ఎలిజిబుల్ అవుతారు. సో IELTS అనేది లేదు అనేది ఉండదు. పిఆర్ కి మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే కంపల్సరీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది IELTS కావచ్చు ఆర్ PTE అయినా ఇవ్వచ్చు. దీనికి తగ్గ ట్రైనింగ్ ఇవ్వడానికి మనకి సపరేట్ ట్రైనర్స్ ఉన్నారు. సో మీరు ఎప్పుడైతే ఎక్సెల్లా త్రూ మీ ప్రొఫైల్ స్టార్ట్ చేసుకుంటారో మీకు ట్రైనర్ని అసైన్ చేస్తాము ఫర్ IELTS. అండ్ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాం. సో ఇట్లా నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీకు మధ్యలో మీట్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రాసెస్ ఎక్కడ మీకు ఆగదు. సో స్మూత్ గా మీరు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మినిమం 6 to 8 months లో ప్రాసెస్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా బయటకు వెళ్ళాలి అనుకున్నారు, వాళ్ళు మినిమం వాళ్ళ నాలెడ్జ్ తో చేసుకోలేరా? ఎక్సెల్లాకి ఎందుకు రావాలి అంటే? ఓన్ గా చేసుకోవాలి అంటే చేయొచ్చు, బట్ కానీ డాక్యుమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో ఏ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ మనం పెట్టిన అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది, ఇంత టైం వేస్ట్ చేస్తున్నట్టే కదా. సో అట్లా అవ్వకుండా ఉండడానికే మీ రెగ్యులర్ వర్క్ లో మీరు ఉండండి. సో దానికి తగ్గ వర్క్ అనేది చేయడానికే ఇక్కడ మీరు మా దగ్గరికి వస్తున్నారు. అండ్ ఎక్సెల్లా మోటో ఏంటి? సో ఎక్సెల్లా మెయిన్ మోటో ఏంటి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆల్రెడీ మనకి స్టడీ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇమిగ్రేషన్ త్రూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరికైతే వీసా వచ్చి వెళ్తూ ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తున్నాం కాబట్టి సో ఇంకేంటంటే మాకు ఇంకా ఏదో చేయాలి అని ఇట్లా అర్థమవుతుంది కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి పెరుగుతున్నాయి అండ్ ఇట్లా మీడియా ముందుకు రావడము. సో ఇట్లా సక్సెస్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వాలి అనే దానికోసమే ఎక్సెల్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే. మెయిన్ గా మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? బ్రాంచెస్ వచ్చేసి మనకి ఏపీ చూసుకుంటే విజయవాడ, వైజాగ్, గుంటూరు అండ్ ఇక్కడ వచ్చేసి మాదాపూర్ అండ్ KPHB ఉంది. మెయిన్ కార్పొరేట్ బ్రాంచ్ వచ్చేసి USA మినియాపోలిస్ ఉంది అండ్ దుబాయ్ లో కూడా మనకి టీం ఉంది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీకు నియర్ బై ఏదైనా బ్రాంచ్ దగ్గర ఉంది అనుకుంటే వెళ్ళి ఏదైనా కౌన్సిలర్ తోటి మాట్లాడితే మీ ప్రొఫైల్ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఆర్ లేదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాం కాబట్టి మీరు అట్లా నెంబర్స్ కి కనెక్ట్ అయినా కానీ మీరు కావాల్సిన కంట్రీకి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అది స్టడీ వీసా అయినా ఆర్ పిఆర్ విజిట్ కి ఏదైనా ప్లాన్ చేస్తున్నా మీకు కంపల్సరీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో పిఆర్ ప్రాసెస్ అంతా అయిపోయింది, వన్స్ అక్కడికి వెళ్ళారు, మరి జాబ్ పరిస్థితి ఏంటి? జాబ్ అసిస్టెన్స్ లో మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? షూర్. ఇక్కడ మీరు పిఆర్ కి వచ్చారు మా దగ్గరికి, పిఆర్ వీసా వచ్చేసింది ఇంక పట్టించుకోపోవడం ఇట్లా ఉండదు. మీకు ఇచ్చే సర్వీసెస్ లోనే జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఒక 3 to 4 months వరకు మీ రెజ్యూమ్ మార్కెటింగ్ అనేది చేస్తాం. డైరెక్ట్ టైఅప్ అయి ఉన్న పోర్టల్స్ లో అక్కడ నుండి వచ్చిన ఇంటర్వ్యూస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇండియాలో ఉండగానే జాబ్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆర్ లేదు మీరు ముందుగానే వెళ్ళిపోయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే మా సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళాలనే ప్లాన్ ఉంది, ఆ పాయింట్స్ మీట్ అవ్వకపోయినా డిగ్రీ మ్యాండేటరీ అంటున్నారు, ఏజ్ లిమిట్ ఏంటి? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, కొంచెం వాటికి కూడా. షూర్. ఇప్పుడు మీరు పిఆర్ త్రూ వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ లైక్ కెనడా పిఆర్ పెట్టిన పాయింట్స్ మీట్ అవ్వాలి ఆర్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ పెట్టిన పాయింట్స్ మీట్ అవ్వాలి. అట్లా కాదు మీకు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది, పాయింట్స్ మీట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడే మనకు ఉంది విజిట్ వీసా అని ఉంటుంది. సో మీ ప్లాన్ ఏంటి? ఫ్లై అవ్వడం, వెళ్ళడం. సో ఇట్లా విజిట్ వీసా వేసుకొని అక్కడికి మీరు వెళ్ళొచ్చు. లేదు టూరిస్ట్ వీసా ప్లాన్ చేస్తున్నా కానీ ఇట్లా ఆల్టర్నేట్ చూసుకోవచ్చు. సో వెళ్ళి ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకు ఉండి వీసా కంప్లీట్ అయిపోయినాక రిటర్న్ అవుతారు. అట్లా లేదు నేను పర్మనెంట్ గా వెళ్ళి సెటిల్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ పిఆర్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అనేది సెట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి మీకు ఎలా డౌట్స్ ఉన్నా, ఇమిగ్రేషన్ గురించి మీకు ఏమైనా సర్వీస్ కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.